కంటే ఘనమైనది, అన్ని విషయాల కంటే పరిశుద్ధమైనది. ఎప్పుడు రాసిన పత్రిక 13:4 ప్రవచనాలు బట్టి నీకు లెక్కలేని స్థుతులు ఈ కృపను బట్టి, ఆయన లేఖనాన్ని బట్టి నీకు లెక్కలేని స్థుతులు ప్రవచనాన్ని బట్టి నీకు లెక్కలేని స్థుతులు ఈ కృపను బట్టి ఆయన నూతనంగా జతపరిచిన బిడ్డల్ని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అభిషేకించండి, మీరు దీవించండి, ఆశీర్వదించండి. అబ్రహ్మలాగా ఈశ్వర కృపకాలాగా ఆశీర్వదించి ఆయన నూతనంగా జతపరచడం కృపనివ్వండి ప్రార్థిస్తున్నాం. ఆయన నరుడు వంటకు మంచిది కాదు, వాటికి సహాయం చేయమని ఆదికాండం 2:10 లేఖనాన్ని బట్టి నీకు లెక్కలేని స్థుతులు చదువుతున్నాం. ఆదాం ప్రకటన చేసి నాయన అవ్వంత స్త్రీగా ఏర్పరిచిన విధానం కొరకు నీకు లెక్కలేని స్థుతులు చదువుతున్నాం. ఈ పరిశుద్ధమైన మీ చేతికి చిత్తాన్ని కప్పు చేసుకుంటూ ఇరువురి కుటుంబాల మీరు దీవించండి, ఆశీర్వదించండి. పెండ్లకు మాటలు పెట్టామన్నా ఇంట్లోకి మాత్రం పెట్టామన్నా అభిషేకించండి. మీ చిత్తానుసరిగా ప్రార్థన విశ్లేషణ పాస్టర్ నేను చిరుతండి వారిని పరచండి. ఏడంతా ఆత్మీయత పట్టుకొని మీ కృపలో దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, అభిషేకించి మీ చిత్తానికి నాన్న చేతికి కృపగా ప్రార్థన దేవస్థానాన్ని సంఖ్య పెట్టమన్నా వాక్యం ఐజాలు నేను చిరుతండి వారిని పరచండి. ఏడంతా ఆత్మీయత పట్టుకొని అన్ని కృపలో దీవించండి, ఆశీర్వదించండి, పలికించి ప్రార్థిస్తున్నాను. ఆయన నడిపించిన ఆయకని వారు దీవించండి, అవసరం సంఘాలు వారు దీవించిన ప్రతి ఒక్క కుటుంబం ఇక్కడ వచ్చిన అందరూ కూడా బిడ్డలు కూడా మీరు దీవించి ఆశ్రయించి మీ చిత్తాన్ని చెప్పుకుంటూ కానాల ప్రభావ నీళ్ళైనా ద్రాక్షలు చేసిన అద్భుతాలు అవసరం మొట్టమొదటి సూచికలు జరిపించమని ఘనంగాను పరిశుద్ధంగాను మహిమగా జరిపించమని జరిగిన కార్యక్రమంతో పని మహిమలు పడుకొని మీ చిత్తానికి చేరుకోవచ్చు. రాబోయే బిడ్డలందరూ కూడా త్వరగా తోడుగా నమ్మని ఏసే శక్తి గల ప్రార్థన చేసి మా రక్షకుడు బాధకుడు నాయకుడు నడిపించమని మీ కృపకి ఇచ్చడం అందరూ నాకు చెప్పుకుంటూ ఏసే శక్తి గల ప్రార్థన ప్రతి మరి వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్.